హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు ఎంతో క్రిస్పీగా చామదుంపలు 65ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఏదైనా సాంబారు రసం లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అలాగే స్నాక్గా కూడా ఉత్తినే కూడా ఈ చామదుంపలు 65ని తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సింపుల్ ప్రాసెస్లో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నదో, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే కనుక. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఒక 1/2 కేజీ చామదుంపలు తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా మనం శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. తర్వాత వీటిని ఒక కుక్కర్లోకి వేసేసుకుని తగినన్ని వాటర్ పోసుకుని ఒక విజిల్ రానిచ్చుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా ఉడకనవసరం లేదు. ఒక విజిల్ మీడియం ఫ్లేమ్ మీద ఒక విజిల్ వస్తే చామదుంపలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. ఇలా విజిల్ చల్లారిన తర్వాత మనం పైన ఉన్న తొక్కను ఒలిచేసుకుని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. రౌండ్ పీసెస్ లాగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ సైజులో కట్ చేసుకోవాలి. మరీ లావు కాదు, మరీ సన్నము కాకుండా మీడియం సైజులో ఇలా రౌండ్ ముక్కల్లా కట్ చేసుకుంటే మనకు ఫ్రైకి చాలా బాగుంటుంది. ఇలాగే మొత్తం అన్నీ కూడా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ పీసెస్ అన్నిటినీ కూడా ముక్కల్లా కట్ చేసుకున్న తర్వాత వీటిని వెడల్పుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్, తర్వాత ఒక 3 టీ స్పూన్స్ వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. మనం క్రిస్పీగా చేస్తున్నాం కాబట్టి బియ్యం పిండి వేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోరు, అలాగే 1 టీ స్పూన్ శనగపిండిని వేసుకోవాలి. కార్న్ఫ్లోరు శనగపిండి కూడా వేసుకోవడంలో బాగా వస్తాయి. తర్వాత ఇష్టమైతే కనుక ఒక 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ని కూడా వేసుకుని ఈ ఫ్లోర్స్ అన్నిటినీ కూడా ఈ ముక్కలకు పట్టించేసుకోవాలి. అవసరమైతే కనుక లైట్గా వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. వాటర్ లేదా ఆయిల్నైనా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే చామదుంపల్లోనూ జిగురు ఉంటుంది. అందుకని లైట్గా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఈ చామదుంపల ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా మనం విడివిడిగా వేసుకుంటేనే అన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయి, లేదంటే ఒకే చోట ముద్దగా అయిపోతాయి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈజీగానే ఇలా వేసుకోవచ్చు. ఆయిల్కి సరిపడినన్ని వేసుకుని వీటిని 2 వైపులా తిప్పుకుంటూ హై ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్లోనే ఉండాలి, లేదంటే చామదుంపలు ఆయిల్ని పీల్చేస్తాయి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి. చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం పక్కకి తీసేసుకుని నెక్స్ట్ ట్రిప్ కింద మిగిలిన చామదుంపలను కూడా వేసేసుకోవాలి. ఇలా ఎన్నైతే అన్నీ ఇలా బాగా ఫ్రై చేసేసుకోవడమే. ఇలా అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకుని తర్వాత అదే ప్యాన్లోకి ఆ ఆయిల్ని తీసేసుకుని తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలను దంచుకుని వేసుకోవాలి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా చీలికల్లా చేసుకుని వేసుకోవాలి. ఈ ప్రాసెస్ చేసుకున్నా పర్వాలేదు, చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ చేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది కూడా. ఇప్పుడు కరివేపాకును కూడా వేసుకుని వీటిని అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకు అది కూడా బాగా ఫ్రై అయ్యి తినేటప్పుడు క్రిస్పీగా చాలా బాగుంటుంది. తర్వాత ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న చామదుంపల ముక్కల్ని వేసేసుకుని ఇలా బాగా టాస్ చేసుకోవడమే. అంతేనండి, చామదుంపలు 65 రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చో. చాలా క్రిస్పీగా ఉంటాయి. పిల్లలు అయితే ఉత్తినే ఇలా కూడా తినేస్తారు, చాలా నచ్చుతాయి వాళ్ళకి ఇలా చేస్తే కనుక. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ చామదుంపలు ఫ్రై మనం వేడివేడిగా తీసుకుంటే చాలా బాగుంటుంది. వీటిని ప్లేట్లో తీసేసుకుని పైన మూత ఏమీ వేయకూడదు. మూత వేస్తే కనుక ఇవి మెత్తబడిపోతాయి. అందుకని మూత ఏమీ వేయకుండా ఏదైనా క్లాత్ కప్పి ఉంచితే బాగుంటాయి. చూసారా ఈ ప్రాసెస్ ఎంత సింపుల్గా ఉందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనం సాంబారు రసం ఏదైనా పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్గా ఈ ఫ్రైని పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది, లేదంటే నార్మల్ ప్లెయిన్ రైస్లోకైనా కూడా చాలా బాగుంటుంది.
ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.